రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏపీ సీడ్స్ మార్కెట్ ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై అందించాలన్న అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు. అలాగే చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు వినియోగం పెంచేలా రైతులకు విత్తనాలపై రాయితీ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35% రాయితీపై గోడౌన్లను అద్దెకు ఇవ్వాలని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇక రైతులకు రాయితీపై వచ్చే పచ్చి రొట్టె విత్తనాలు, ఎరువులు అందించి భూసారం పెంపు, నాణ్యమైన దిగుబడి వచ్చేలా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రాయితీలపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను అన్నదాతలు 100% సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే రబీ, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు జిల్లాలో సాగు చేసే పంటల ఆధారంగా విత్తనాలు, ఎరువుల అంచనా నివేదికను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. తెలంగాణలో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్రంతో పలు రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంపై నివేదికలు అందించింది. అందులో పలు రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలోని రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ఉన్న 16 రహదారులను అప్గ్రేడ్ చేసే ప్రక్రియను ప్రభుత్వం స్పీడప్ చేసింది. మేరకు ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనను సైతం పంపింది. ఈ 16 రాష్ట్ర రహదారుల్లో మన్నెగూడ, వికారాబాద్, తాండూరు, జహీరాబాద్, బీదర్ మధ్య అనుసంధాన రహదారికి సైతం చోటు దక్కింది. ఈ రహదారి పొడవు సుమారు 134 మీటర్ల దూరం కాగా, ఈ రోడ్డు పూర్తయితే తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు మహర్దశ పట్టనుంది. ప్రధాన పట్టణాలతో పాటుగా కర్ణాటకలోని బీదర్ కు సైతం ఈ రహదారి గుండా ప్రయాణాలు మెరుగుతాయి. హైదరాబాద్ నగర శివారు అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు మొత్తం 46.40 కిలోమీటర్ల దూరం ఉన్న బిజాపూర్ రోడ్డును 4 వరుసలుగా విస్తరిస్తున్నారు. ఈ రహదారి విస్తరణ తర్వాత ఆ మార్గంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.